శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. ఇంట్లో చాలా ముఖ్యమైన వేడుక జరుగుతుంది, నేను ఉండి తీరాలి. అయినా సరే ఇక్కడ రావడానికి కొన్ని 2-3 ముఖ్య కారణాలు. సీతారామరాజు సమయంలో నాకు గారితో పరిచయం కలిగింది. చాలామంది హరికృష్ణ గారిని తెలియనిది ఎవరు లేరు. చాలామంది చూడని కోణం ఏదో నాకు కనిపించింది. ఒక మంచి మైత్రి ఏర్పడింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కళ్యాణ్ రామ్తో పరిచయం జరిగింది. ఆ మైత్రి కారణం ఏమిటి అన్నది బాగా అర్థమైంది. కళ్యాణ్ రామ్కి ఆయన ఇచ్చిన సంస్కారం ఎటువంటిది, ఇది ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఉంటుంది. వ్యాపారాత్మకమైన విలువలతో, వ్యాపారాత్మకమైన భయాందోళనలతో మనుషులకి హృదయానుస్పందనలు, కొన్ని విలువ, వీటికి సంబంధించినటువంటి కొంత ధ్యాస ఉండడం సహజమే, తక్కువే కూడా. నేను వచ్చినప్పటి నుంచి నేను అన్నాను, మీ నాన్న నేను స్నేహితులు, నిన్న కొంచెం పెద్ద, అప్పటి నుంచి ఎప్పటివరకు పెదనాన్నగారు అని పిలుస్తాడు. ప్రతి సినిమాకి ఒక పాటను రాయించుకుంటాడు. పాట రాయించుకున్న సినిమా తీయడం కంటే అతను సినిమా తీయటం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక ప్యాషన్, అది ఏటికి ఎదురైనా సరే తను అనుకున్న సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల, దాంట్లో తల్లీనం అవ్వటం అంటాం, అట్లాంటి ఒక ఆ ప్యాషన్ అతని పట్ల నాకు చాలా వాత్సల్యం. దాదాపు 3 సినిమాల్లో పాటలన్నీ నేనే రాస్తూ వచ్చాను కూడా. ఈ సినిమాని కొత్తగా ఎలాగైనా సరే కొత్తగా ప్రజెంట్ చేయాలి. సక్సెస్ అవసరమే. సక్సెస్తో పాటే మన పోరాటం ఓడిపోవటానికి, అది గెలవటానికే. పోరాడుతూ సాహసంగా వెళ్ళి ఓడిపోయి రావడానికి కాదు, సాహసపడి విజయం కూడా సాధించాలి. ఆ విజయం సాధించడానికి కావాల్సినటువంటి మార్గాల్లో ఒకటి ఈ మొట్టమొదటిసారిగా దృశ్యరూపమైన 3Dని తెలుగు తెర మీద ఆవిష్కరించడం. దానికి కళ్యాణ్ రామ్ని అభినందిస్తూ, అది తన మొదటి దర్శకత్వమే సరే ఆ సాహసానికి సిద్ధపడ్డ సునీల్ రెడ్డిని కూడా అభినందిస్తూ, ఈ సినిమాలో మ్యూజిక్ చేసిన 2 చిరంజీవులు, కార్తిక్ గత 3 రోజులుగా అతని సినిమా క్యాసెట్ గురించే నేను మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ ఎలా వచ్చినాయి, ఇవాళ మాట్లాడుతున్నాను. చాలా బాగున్నాయి. ఇందాక నా పాట అతను పెర్ఫామ్ చేశాడు. ఎలా ఉందో మీ అందరికీ తెలుస్తుంది. ఆ సౌండ్తో పాటు ఒక ఎసిమెట్రీ అనేది అచ్చు తాలూకు శతకం. అంటే ఇలా ఖచ్చితంగా ఇక్కడ పదం విరుగుతుంది. ఒక లెక్క, ఒక తోకలు లేకుండా ఉంటుంది. ఆ లెక్క తోకలు లేకుండా ఉండడానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాయడం అనేది కొంచెం కష్టమే. నన్ను కష్టపెట్టడంలో అతను ఇష్టపడతాడు, అందరినీ ఇష్టపడని రాయడంలో కష్టపడతాను. నన్ను కష్టపడుతూ ఇష్టపడతాడు. ముఖ్యంగా ఇందాక వింటున్నప్పుడు వీడు భయంకరుడు, వీడు అభయంకరుడు, వీడు శివకింకరుడు, ఆ ఒక పవర్తో పాటు వెనకాల ఒక సంప్రదాయం, దాన్ని ఎప్పుడు అందరూ పాటించాలి. ఆ రాసిన రచయిత నా ప్రత్యేకమైన అభినందనలు. పేరేమిటి పేరు? ఓకే, ఎవరు రాశారు? సుబ్బరాయ శర్మ గారు రాశారట. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు చెబుతున్నాను. రాయగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాయించుకోగలిగినటువంటి సంస్కారం అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మరోసారి ఈ సినిమాతో పరిచయం అవుతున్నటువంటి ఒక కొత్త సంభాషణ రచయిత శ్రీనివాస్ చాలా 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 బాగా. ఇతను ఒక మంచి రచయిత అవుతాడు. ఈ మాట్లాడుతుంటే తప్పనిసరిగా మాట్లాడకుండా వెళ్ళలేని విషయం ఎదురుకుండా కూర్చున్న ఒక వస్త్రధారి దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడక్కర్లేదు, కానీ ఈ పర్టికులర్ విషయంలో ఎంతమంది క్రియేటివ్ పీపుల్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చినారు అన్నది అన్ని రంగాల్లోనూ కూడా అనేక మంది ఇవాళ ఆయనతో పరిచయం, ఆయన ద్వారా పరిచయం చేయబడతాం ప్రతిభని ఆంధ్రదేశ్
నలుమూలలో వ్యాపింపజేస్తున్నారు. ఆయనతో నేను చాలా సినిమాలు వర్క్ చేశాను. ఆయన పట్ల నాకు స్నేహభావంతో పాటు ఒక రకమైన నేను ఆయన దగ్గర నుంచి టెన్నాసిటీ నేర్చుకున్నాను. అనుకునే తీరే వరకు నీళ్లు నిప్పులు అన్ని మానేసి పని చేయటం అనేటువంటి ఆయన చూసే నేర్చుకున్నాను. ఈ డ్రెస్ కూడా ఆయన చూసే కాపీ కొట్టాను. నమస్తే. థ్యాంక్ యూ.